స్త్రీల దుస్తులకు సంబంధించినటువంటి ఒక వివాదం అనేది నడుస్తుంది. అంటే చాలా అబ్యూజు వేలో, ముఖ్యంగా ఆధునిక తరం మీద జరుగుతున్నటువంటి దాడిగా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ స్త్రీల దుస్తుల మీద వివాదం అనేది ఒక్కరోజుతో వచ్చింది కాదు, ఒక వ్యక్తి వలన వచ్చింది కాదు, ఒక వ్యక్తి మాట్లాడుతున్నది కాదు. అంటే సంస్కృతి పేరు మీద స్త్రీల దుస్తులని స్త్రీలు ఏ బట్టలు వేసుకోవాలి, ఎట్లాంటి బట్టలు వేసుకోవాలి, దాన్ని ఏ విధంగా చూడాలి అనేటటువంటిది ఎప్పుడు వివాదాస్పదంగానే ఉంది. పైగా ఇది కులాలకి మతాలకి అంటగడుతున్నటువంటి సందర్భం కూడా ఉంది. నిజానికి స్త్రీలు ఏ మతంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఏ సంస్కృతిలో ఉన్నా అది వాళ్ళు స్వతంత్రంగా నిర్ణయించుకోవాల్సినటువంటి అంశము. తాము ఏమి వేసుకోవాలి అనేటటువంటిది, ఎట్లా ఉండాలి అనేటటువంటిది దీంట్లో మరో ముచ్చట లేదు. కానీ ప్రతిసారి కూడా దీన్ని వివాదాస్పదం చేస్తూ ఒక్కొక్కసారి నిండుగా బట్టలు వేసుకున్నటువంటి వాళ్ళని విమర్శిస్తే, ఇంకొకసారి వేరే రకంగా తమ ప్రొఫెషన్కి తగ్గట్టుగా వేసుకున్నటువంటి వాళ్ళ మీద దాడి వెళుతోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఒక క్రైమ్ జరిగింది. ఆ క్రైమ్ ఎట్లాంటిదేనంటే, ఆ క్రైమ్ని పక్కన పెట్టేసి దాన్ని చర్చించే స్థాయికి వెళ్ళిపోయారు. మామూలుగా ఏదన్నా బిల్డింగ్ ఓపెనింగ్స్ కానీ, లేకపోతే ఒక ఫంక్షన్స్కి కానీ సెలబ్రిటీస్ని, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి వాళ్ళని పిలుచుకోవటం అనేటటువంటిది వ్యాపార వర్గాలకి సహజం. దాంట్లో పెద్ద డిస్ప్యూట్ ఏం లేదు. కానీ అలాంటి సెలబ్రిటీస్ని పిలుచుకున్నప్పుడు వాళ్ళకు తగినటువంటి రక్షణ వ్యవస్థలని ఆ పిలిచినటువంటి వాళ్ళు కానీ, అక్కడ ఉండేటటువంటి లా అండ్ ఆర్డర్ని చూసేటటువంటి పోలీసులు కానీ సరైనటువంటి విధంగా చేస్తున్నారా అనేది మొట్టమొదటి ప్రశ్న వేసుకోవాలి. అలా వేయకుండా మొత్తము ఒక మాబ్ కల్చర్, ముఖ్యంగా మాబ్ కల్చర్లో కూడా ఒక వల్గారిటీ అనేటటువంటిది చాలా పెరుగుతున్నటువంటి సందర్భము. సెలబ్రిటీస్, అది ఆ స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా కానీ, వాళ్ళని శారీరకంగా ఇబ్బంది పెట్టడము, వాళ్ళని తాకటము, వాళ్ళ చేతులు కలపటము, షేక్ హ్యాండ్ తీసుకోవటం, ఇది ఒక వెర్రి అభిమానం కింద మారిన సందర్భం ఉంది. ఈ సందర్భంలో సెలబ్రిటీస్ బయటకు వచ్చినప్పుడు వాళ్ళ బాధ్యత వాళ్ళు మాత్రమే తీసుకోవటం కాదు, నిజానికి రక్షణ వ్యవస్థలు పనిచేయాల్సినటువంటి సందర్భం. కానీ ఇది పక్కకు వెళ్ళిపోయి దాన్ని అత్యంత జుగుప్సాకరంగా, అత్యంత బాధ్యతారహితంగా, అత్యంత పురుషాధిక్యతతో మాట్లాడినటువంటి ఒక యాక్టర్ని, అతను చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖండించకుండా అతని మాటల్లో మంచిని చూస్తున్నటువంటి సోకాల్డ్ చాలామంది సంస్కృతి పరిరక్షకులు, వీటన్నిటినీ కూడా మనము ఖండించకుండా ఇదేదో ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణగా మాత్రం చూడకూడదు. దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి. అసలు సంస్కృతి పేరు మీద బట్టల విషయంలో చేస్తున్నటువంటి చర్చలు ఎంత అనాగరికంగా ఒక మధ్యయుగాల నాటి చర్చలోకి తీసుకెళ్తున్నాయి అనేటటువంటి దాన్ని మనం గుర్తుపెట్టుకుంటూ, దాన్ని ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ జాయింట్ యాక్షన్ కమిటీ ఈ విషయాల మీద మా వైఖరిని ప్రకటించటానికని చెప్పి మేము ఇది నిర్వహిస్తున్నాము.